జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 4వ తారీఖు మాఘశుద్ధ సప్తమి, అంటే రథసప్తమి విశేషమైన తిథి. ఈరోజు సూర్యునికి భూమి దగ్గరవడం ప్రారంభిస్తుంది. అంటే సూర్యుడి శక్తి పృథ్వీకి, భూమికి పుష్కలంగా లభించడం ప్రారంభమవుతుందన్నమాట. సర్వదేవమయుడైనటువంటి సూర్యుడిని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సమృద్ధిగా లభించేటువంటి అపూర్వమైనటువంటి పుణ్యతిథి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు ఆ సూర్య భగవానుని మనసారా ధ్యానించి తలపై తెల్ల జిల్లేడాకులు, రేగు ఆకు పెట్టుకొని స్నానం చేస్తే అది ఆరోగ్యదాయినిగా ధర్మశాస్త్రం మనకు చెప్పబడుతుంది. ఈ రథసప్తమి సూర్యగ్రహణంతో సమానం కాబట్టి ఆ రోజున సరి అయినటువంటి గురువు నుండి మంత్రదీక్షలు తీసుకున్న, కొత్త నోములు పట్టిన విశేషమైనటువంటి ఫలం లభిస్తుందని చెప్పేసి ధర్మశాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. సమస్త విజయములను సమకూర్చి తేజస్సును, ఆరోగ్యాన్ని, వృద్ధిని అందజేసేటువంటి మహామంత్రమే ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం వీలైనంత వరకు ఈరోజు పఠిస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈరోజు స్నానం చేసేటప్పుడు పుణ్యతీర్థంలో కానీ లేదా నదిలో కానీ చేయడం ఉత్తమం. అవకాశం లేనప్పుడు చెరువు లేదా తటాకం లేదా బావిలో అయినా కూడా చేయవచ్చు. స్నానం చేసే ముందు ఆకులను దొన్నెలుగా చేసి అందులో తైలం పోసి దీపాన్ని వెలిగించి సూర్యభగవానుడిని ఉద్దేశిస్తూ నమస్కరిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదిలిపెట్టాలి. ఆ తర్వాత 7 తెల్ల జిల్లేడు ఆకులు తలపైన ఉంచుకొని ఆరోగ్యాభివృద్ధికరమైన స్నానాన్ని ఆచరించాలి. ఇది ఎంతో విశేషమైనటువంటి రోజు. సూర్యభగవానుడికి సంబంధించి ఏదైనా ఒక శ్లోకాన్ని పఠిస్తూ ఆ రోజు ధ్యానం చేయాలి. లేదా నమస్తే రుద్రరూపాయ రసానాం పతే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే అనేటువంటి శ్లోకాన్ని పఠించినా కూడా మీకు ఈ రథసప్తమి యొక్క ఫలితం లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.